ఇప్పటిదాకా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు. శివతాండవమే. హాయ్ ఫ్రెండ్స్, నాని గారు కెరియర్లో టాప్ 16 మూవీస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 16 జెంటిల్మేన్. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని నివేదా థామస్ సురభిలో నటించిన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రం జూన్ 17, 2016లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అష్టాచమ్మా 2008లో విడుదలైన హాస్యకథా చలనచిత్రం. ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాకు రచయిత, దర్శకుడు. ఈ సినిమాలో స్వాతి, నాని, అవసరాల శ్రీనివాస్, భార్గవి ముఖ్య పాత్రలలో నటించగా అప్పటి వరకు సహాయ దర్శకుడిగా పనిచేసిన నాని ఈ సినిమాతో కథానాయకునిగా పరిచయం అయ్యారు. అవసరాల శ్రీనివాస్ కు కూడా ఇది మొదటి చిత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2012 డిసెంబరు 14న విడుదలైన ప్రేమకథా చిత్రంగా ఎటో వెళ్లిపోయింది మనసు. నాని కథానాయకుడిగా, సమంత కథానాయికగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీత ఇళయరాజా అందించారు. ఈ చిత్రం తెలుగులో భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. కృష్ణ గాడివీర ప్రేమ గాథ అను రాఘవపుడి రచన, దర్శకత్వం వహించిన 2016 భారతీయ తెలుగు భాషా రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్. ఈ చిత్రం నిలిచింది కెవిపిజిలో. నాని మెహ్రీన్ పిర్జాడ ప్రధాన పాత్రల్లో నటించగా ఈ చిత్రం 2016 ఫిబ్రవరి 12న విడుదలైంది. నిన్ను కోరి 2017లో విడుదలైన ఒక తెలుగు ప్రేమ కథా చిత్రంగా నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా డివివి దానయ్య నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఎవడే సుబ్రహ్మణ్యం. సినీ నటుడు నాని కార్పొరేట్ ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా నటించగా నాగస్విన్ తొలిగా దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. ఈ సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు. దీనిలో విజయ్ దేవరకొండ, మాళవిక నటించారు. ఎవరెస్టు శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. ఈ సినిమా మార్చి 21, 2015న విడుదలైంది. అంటే సుందరానికి 2022లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ వై నిర్మించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. నాని, నజ్రియా నజీం, సుహాస్ హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్యామ్ సింగరాయ్. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న తెలుగు సినిమా. ఈ సినిమాలో నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా, సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ 2021 డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నాని గ్యాంగ్ లీడర్ 2019 సెప్టెంబరు 13న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. కథానాయక ప్రియాంక అరుళ్ మోహన్. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పుకోవచ్చు. అలా మొదలైంది నందిని రెడ్డి దర్శకత్వంలో 2011లో విడుదలైన చిత్రం. ఇందులో నాని, నిత్యమేనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా దర్శకురాలిగా నందిని రెడ్డికి మొదటిది. ఈ సినిమాను కె.ఎల్. దామోదర ప్రసాద్ శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. వివేక్ కూచిబొట్ల ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. పిల్ల జమీందార్ జి. అశోక్ దర్శకత్వంలో 2011 అక్టోబరు 14న విడుదలైన తెలుగు చిత్రం నాని, హరిప్రియ ఇందులో ప్రధాన పాత్రధారులు. 2006లో వచ్చిన కొరియన్ సినిమా ఏ మిలియనీర్స్ ఫస్ట్ లవ్ ఈ చిత్రానికి ప్రేరణ. భలే భలే మగాడివోయ్ 2015లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2వి క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో వంశీ కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, బన్నీ వాసు నిర్మించారు. దాసరి మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాని, లావణ్య త్రిపాఠి ఈ సినిమా హీరో హీరోయిన్లు. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం. ఈగ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 6, 2012న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. హాయ్ నాన్న 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు సౌర్యం దర్శకత్వం వహించాడు. నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాను డిసెంబర్ 7న తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మార్చి 30న విడుదల చేసే నాని కెరియర్లో బెస్ట్ మూవీలో నిలిచింది. నాని సూపర్ హిట్ టాప్ 1 నిలిచిన మూవీ జెర్సీ. గౌతమ్ తిన్ననూరి రచన, దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా స్పోర్ట్స్ డ్రామా చిత్రం. సూర్యదేవర నాగవంశీ ప్రొడక్షన్ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ క్రింద నిర్మింపబడినది. ఈ చిత్రంలో నాని నటన అరంగేట్రం. శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రల్లో నటించగా బ్లాక్ బస్టర్ నిలిచింది.